నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి ఉధృతితో విలీన లంక గ్రామాలు విలవిల. కనీస అవసరాల కోసం ప్రజల ఆగచాట్లు. ఎగువ నుంచి కృష్ణా నదికి భారీగా వరద. ఈ నెలాఖరుకు శ్రీశైలం జలాశయం నిండే అవకాశం. నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం. వికసిత్ ఏపీ లక్ష్యాలను ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు. వైసీపీ అక్రమాల ఆధారాలను తగలపెట్టించినట్లు అనుమానం. మదనపల్లెలో ఫైళ్ల దహనం రెవెన్యూ అధికారుల పనే. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారు. ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరణ. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు గోదావరి నీటి మట్టం మళ్లీ 48 అడుగులు దాటింది. దీంతో అధికారులు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వారం రోజుల క్రితం 51.6 అడుగులు చేరిన గోదావరి నీటి మట్టం ఇటీవల తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం 3 అడుగుల వరకు పెరగవచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. భద్రాచలం వద్ద స్నానఘట్టాల ప్రాంతం, కళ్యాణకట్ట ప్రాంతం ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. భద్రాచలం నుంచి విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతితో గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. విలీన మండలాల్లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు. కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు, రామచంద్రపురం, కె గంగవరం మండలాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. లంకలు జలదిగ్బంధంలో మగ్గుతున్నాయి. రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల పరిధిలోని లంకలు రోజుల తరబడి నీటిలోనే నానుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. పి గన్నవరం మండలం బోరుగులంక, ఊడుమూడిలంక, ఆరిగులవారిపేట, జి పెదపూడిలంక వాసులు నదిలో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. వైనతేయ నదీ తీరంలోని శివాయిలంక, పి ఏనుగుపల్లి లంకలు ముంపులోనే మగ్గిపోతున్నాయి. శివాయిలంక వాసులు నాటుపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరి తోటల మధ్య దారి ఇరుకుగా ఉండడంతో మరపడవల్లో ప్రయాణం సాగించలేని పరిస్థితి నెలకొంది. రహదారి ఎత్తు పెంచితే తమ కష్టాలు తీరుతాయని శివాయిలంక వాసులు చెబుతున్నారు. రోడ్ లేదండి. ఇంకో ఎవరన్నా వచ్చండి చూసేసి వెళ్ళిపోతారండి. మమ్మల్ని ఇలాగే నీటిలో ఉంటామండి. ఎన్నో రోజులు బట్టి నుంచి ఇదిగో నీటిలో ఉన్నామండి. మేము ఎన్నో అక్కడికి జగన్ పరిపాలనలో వెళ్ళామండి. ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము. వెళ్తే మేము వేసేస్తాం ఎంత లేదన్నారు. ఇప్పటికి రోడ్ లేదండి. మాకు ఏమీ లేవండి. మాకు ఇంక ఆగస్టు నెల అంతా మరి ఇలాగే ఉంటుందండి. మాకు ఇంట్లో పాములు వస్తాయండి. మరి ఇలాగ ఉంటుందండి మా పరిస్థితి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. మా ఊరు శివాయిలంక. మేము చదువుకోవడానికి మానేపల్లి హై స్కూల్ వెళ్తున్నాము. మేము ఇలా వరద రావడం వల్ల మేము రోజు ఒక 3 రోజుల బట్టి నుంచి పడవలో ప్రయాణిస్తున్నాం. స్కూల్కి టైం కొంచెం లేట్ అవుతుంది. రోడ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సరిగ్గా జూలై, ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల వత్తులోకి ప్రతి సంవత్సరం కూడా మేము వరదలో ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం. 2-3 సార్లు వస్తుంది, ఒకసారి 4 సార్లు కూడా వస్తుంది. పోయిన సంవత్సరం అయితే 2021లో 22లో 7 సార్లు వచ్చింది. లేకుండా ఇలాగే పడవ ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది అంటే శివాలయం కంటే. రోడ్డు వేస్తే బాగుంటుంది, సీసీ రోడ్డు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను ఎకరం తోటలోని అరటి మొక్కలు వేసానండి. అంతా పాడైపోయిందండి. మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళీ చాలా ఖర్చు అవుతుందండి. అదేవిధంగా నాకు తగిన సాయం చేస్తారని ఆశిస్తున్నానండి. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ వెట్రిసెల్వి పర్యటించారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపులో ఉన్న గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. జిల్లాలో వరద సహాయక కార్యక్రమాలకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని కలెక్టర్ తెలిపారు. గోదావరి వరదలతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన లంక గ్రామాల ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుముడి లంక గ్రామంలో తాజాగా ఇలాంటి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
ఉడుముడి లంకకు చెందిన జేమ్స్ అనే వ్యక్తికి వెన్నునొప్పి రావడంతో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామం గోదావరి మధ్యలో ఉండటం, నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆయన ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. మంచంపై జేమ్స్ ను పడుకోబెట్టి 4 వ్యక్తులు ఉడుముడి లంక నుంచి గోదావరి రేవు వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రికి తరలించే క్రమంలో పడరాని పాట్లు పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను వర్షాలు వరద వేయటం లేదు. పాడేరు, ముంచంగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో కురిసిన వర్షాల ధాటికి ఆ ప్రాంతాలన్నీ జలదిగ్బంధమయ్యాయి. మారుమూల ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. 10 రోజులుగా ప్రాథమిక పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగుల్ని ప్రమాదకరంగా దాటుతూ ప్రజల అవసరాలు తీసుకుంటున్నారు. జీ మాడుగుల మండలం రాసవీధి వద్ద కల్వట్టు కొట్టుకుపోవడంతో ఓ జీపు దిగబడిపోయింది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం వెళ్లే మార్గంలో కోడాపుట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో బైక్కు కర్రలు కట్టి మోసుకు వెళ్లారు. ఆసుపత్రిలో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని డుంబ్రిగూడ మండలం సేలంగొంది తీసుకువెళ్లేందుకు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటుతూ తీసుకువెళ్లటం హృదయ విదారకంగా నిలిచింది. వర్షాలతో ఏజెన్సీ వ్యాప్తంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిత్యావసరాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. సమీప దుకాణాలు, వారపు సంతలకు వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. తొందరగా స్పందించి ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తోంది. ఆలమట్టితో పాటు తుంగభద్ర నుంచి విడుదలవుతున్న నీటితో ఈ నెలాఖరుకు శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉంది. ఆలమట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. జూరాలకు 2,49,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 2,54,000 క్యూసెక్కుల్ని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,58,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 109 టీఎంసీలుగా నమోదైంది. భారీగా వరద ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాల జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తిని చేపట్టారు. విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 45,236 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని తాండవ జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 372 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ కు సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో నీరు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న నీరు 60 రోజులకు సరిపోతుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 53 ఎకరాలకు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక దస్త్రాలు తగలపెట్టింది రెవెన్యూ అధికారులేనని పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆర్డీఓ హరిప్రసాద్ పిలిపిస్తేనే పలమనేరు నుంచి వచ్చే దస్త్రాలన్నీ క్లియర్ చేశారని ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అంగీకరించినట్టు తెలిసిందే. అయితే ఎవరి కోసం ఈ పని చేశారో గుట్టు వీడాలి. మరోవైపు పరారీలో ఉన్న పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం సాగించిన అరాచకాలు, అనుచరుల భూదంతాలో ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దహనమైన
రెవెన్యూ దస్త్రాల కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పెద్దిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఆయన అనుచరులు సాగించిన భూ కబ్జాలను ప్రభుత్వం వెలికి తీస్తుందన్న భయంతోనే వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి కీలక దస్త్రాలు తగలబెట్టించినట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఈ కేసు విచారణను స్వయంగా చేపట్టిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి సిసోదియా కీలక విషయాలు వెల్లడించారు. దస్త్రాల దహనం ఘటనలో అనుమానితుడైన వైకాపా నాయకుడు మాధవరెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనతో సంబంధమున్న 7 రెవెన్యూ సిబ్బంది పాత్రపైన విచారణ జరుపుతున్నామన్నారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో దాదాపు 2.16 లక్షల ఎకరాల భూములకు 22A తొలగించి ఫ్రీహోల్డ్లో పెట్టారని సిసోదియా తెలిపారు. వీటన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 4-5 ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు. మాధవరెడ్డి అబ్స్కాండ్ అయిపోయాడు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. చర్యలు తీసుకుంటాం. కొంతమంది సస్పెండ్ అవుతారు, కొంతమంది అరెస్ట్ అవుతారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఆదివారం సెలవు అయినప్పటికీ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకొచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీశారు. పోలీసుల విచారణలో తొలుత దబాయించిన గౌతమ్ ఆ తర్వాత నోరు విప్పినట్లు తెలిసింది. మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్ ను ఈ నెల 20న ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్తగా ఐఏఎస్ అధికారి మేఘా స్వరూప్ సోమవారం బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. దీంతో పలమనేరులో ఉన్న గౌతమ్ ను ఆర్డీఓ హరిప్రసాదే హడావిడిగా మదనపల్లెకు పిలిపించినట్లు తెలిసింది. కొత్త ఆర్డీఓ బాధ్యతలు చేపడితే దస్త్రాల ఆధారాలు మాయం చేయడం కుదరదని, అందుకే ఆదివారం అయినప్పటికీ ఉదయం నుంచి రాత్రి 10:40 వరకు హరిప్రసాద్, గౌతమ్ కార్యాలయంలోనే ఉన్నట్లు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా తెలిసింది. ఆ రోజంతా వారు కార్యాలయంలోనే ఉండి అన్ని ఫైళ్లు క్లియర్ చేసినట్లు విచారణలో తేలింది. గౌతమ్ ఇచ్చిన వివరాల మేరకు ఆర్డీఓను విచారించగా తాను సీనియర్ అసిస్టెంట్ ను పిలవనే లేదని దాటవేసే ధోరణిలో సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఆ రోజు రాత్రి ఫైళ్లన్నీ క్లియర్ చేసిన తర్వాత ఆర్డీఓ పక్కనే ఉన్న ప్రభుత్వం నివాసంలోకి వెళ్లిపోగా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తిరిగి వెళ్లిపోయారని తెలిసింది. వారిద్దరూ వెళ్లిన కొంతసేపటికే కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రస్తుతం ఉన్న 4 వరుసల హైవేకు అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ 2047లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. నాగ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య రాకపోకల్ని మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల కిందట నిర్ణయించింది. ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించే లక్ష్యంతో నూతన రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. నాగ్పూర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరును అనుసంధానించాలని నిర్ణయించారు. ఇందుకోసం డీపీఆర్ రూపొందించేందుకు కసరత్తు చేపట్టారు. డీపీఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన మార్గాన్ని 6 వరుసల్లో నిర్మించారని ప్రతిపాదించారు. తొలుత 12 వరుసల రహదారి నిర్మాణం చేపట్టారన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ 6 వరుసలకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు. ఒకేసారి 6 వరుసలుగా నిర్మిస్తారా, తొలుత 4 వరుసలు నిర్మించి తరువాత మరో 2 వరుసల్ని విస్తరిస్తారా అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. హైదరాబాద్, బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిగా నిర్మించాలని నిర్ణయించారు. 120 కిలోమీటర్ల వేగంతో వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కిలోమీటర్ల మేర కారిడార్ను రూపొందించారన్నది నిర్ణయం. 44వ నెంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 556 కిలోమీటర్ల 4 వరుసల మార్గం అందుబాటులో ఉంది. తెలంగాణలో 190, ఆంధ్రప్రదేశ్లో 260, కర్ణాటకలో 106 కిలోమీటర్ల వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది. ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న 4 వరుసల రహదారిని 6 వరుసలకు విస్తరించాలని తొలుత నిర్ణయించింది. అందుకోసం 2022లోనే డీపీఆర్ను సిద్ధం చేసింది.
అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. హైస్పీడ్ కారిడార్ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారి తీరుతెన్నుల్ని అధ్యయనం చేయించింది. హైస్పీడ్కు తగిన రీతిలో ఆ రహదారిని విస్తరించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికొచ్చారు. అందుకే హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించాలని నిర్ణయించి మంత్రిత్వ శాఖ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించింది. గత 5 ఏళ్లలో వైసీపీ పాలకులు టిడ్కో ఇళ్లపై దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్య పరిష్కరిస్తుందని లబ్ధిదారులు గంపెడాశలు పెట్టుకున్నారు. విజయవాడ పరిధిలోని వేలాది మంది పేదలకు జక్కంపూడి, షాబాద ప్రాంతాల్లో 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు కేటాయించారు. మొదటి విడతగా ఆ ప్రాంతంలో 10,000 మందికి గృహాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. 8,000 మందికి అప్పట్లోనే ఇళ్ల కేటాయింపులు చేశారు. వీటిలో 2,500 గృహాల నిర్మాణాలను ప్రారంభించారు. కొన్ని గృహాలను 70% మేర పూర్తి చేశారు. తర్వాత వైకాపా పాలనలో అడుగు ముందుకు పడలేదు. పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. అనేక గృహాల వద్ద పైపు లైన్లు పగిలిపోయాయి. టైల్స్ విరిగిపోయాయి. కొన్ని చోట్ల తలుపులు, కిటికీలు దొంగలు పట్టుకుపోయారు. టిడ్కో గృహాలను పూర్తి చేసి అప్పగిస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు పలుమార్లు హామీ ఇచ్చినా ఆచరణకు నోచుకోలేదు. గత వైకాపా ప్రభుత్వం గృహాలను పూర్తి చేయకపోగా తమ పేరుపై రుణాలు తీసుకుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం కట్టమని బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, కూటమి ప్రభుత్వమే ఆదుకోవాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. మొన్న 22లో లోన్ తీసుకున్నారు. మా పట్టాలు తీసేసుకొని 3,60,000 తీసుకున్నారు. నాకు ఫోన్లు చేస్తున్నారు. చేసి మీరు ఎప్పుడు కడతారండి అది అడిగారు. నేను బ్యాంకులో అంతకుముందు డబ్బులు ఉండే 4,800 ఖర్చు చేసుకున్నారండి వడ్డీ కింద. మళ్ళీ అడుగుతున్నారు. మాకు హౌస్ ఇచ్చిన దగ్గర నుంచి మేము ఇంట్రెస్ట్ కడతామండి, ఈఎంఐలు కూడా కట్టుకుంటాము. ఇప్పుడు మేము అద్దెలు కట్టుకోమంటారా, మీకు ఈఎంఐలు కట్టమంటారా, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. మీ సివిల్ కోర్ పడిపోతుందండి, ఇట్లాగా మళ్ళీ ఆలోచించుకోండి అని చెప్పారు. మేము తొందరగా మాకు ఇల్లు ఇవ్వండి, 2018 నుంచి ఎదురు చూస్తున్నాము. ఉగాదికి ఇస్తాం, డిసెంబర్కి ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఎంత ఎదురు చూసామంటే ఈ ఉగాదికి వస్తుంది, ఈ డిసెంబర్లో వస్తుందని ఎంతో ఎదురు చూసాం. ఆ ఇల్లు అనేది ఇవ్వలేదు మాకు. మా ఇంటికి కనీసం సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టి అక్కడ ఇంత పని చేయలేదండి. అక్కడ పని చేసి ఉంటే కదా మీరు ఆ లోన్ తీసుకున్నారు. మనిషికి 3,60,000 ఏదంటే 1,000 మంది అండి. 1,000 మంది తీసుకున్నప్పుడు అన్ని డబ్బులు ఏమైనాయి? మా ఇళ్ళకి ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టినప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలి? మా పేర్ల మీద లోన్లు ఎందుకు తీసుకోవాలి గవర్నమెంట్? ఆ లోన్లు వడ్డీలు పడిపోతున్నాయి అంట. మేము ఎలా కడతామండి ఆ వడ్డీలు? తెచ్చుకొని ఏ పూటకి ఆ పూట తినేవాళ్ళం. వడ్డీలే కట్టుకుంటామా, ఇంటదిలే కట్టుకుంటామా? ఇల్లు ఇవ్వలేదని ఇన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మాకు ఎంత ఇబ్బంది అండి అది. ఈ ప్రభుత్వం మాకు ఇవ్వాలని, ఇస్తుందని నమ్మకం ఉంది, కానీ త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి. ఇళ్ల రిపేరు పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే 3,50,000 రూపాయలు రుణం తీసుకుంది ఈ లబ్ధిదారుల పేరు మీద. ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు, కానీ బ్యాంక్ కోడ్ మాత్రం నోటీసులు ఇస్తా ఉన్నాడు వీళ్ళకి, మీరు కడతారా లేదా అని చెప్పారండి. వాళ్ళ ఇల్లు గృహప్రవేశం చేసిన 3 మాసాల తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులకి వసూలు చేయాలి తప్ప, రుణానికి వసూలు చేయాలి తప్ప మామూలు పద్ధతుల్లో బ్యాంకు నోటీసులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టిడ్కో గృహాలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దేశంలోని వైద్య కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష సవరించిన ఫలితాలు విడుదలయ్యాయి. నీటి పరీక్షలో కొనసాగిన వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ముగియటంతో శుక్రవారం సాయంత్రం ఎన్టీఏ అధికారులు రివైజ్డ్ స్కోర్ కార్డులను విడుదల చేశారు. తొలుత విడుదల చేసిన ఫలితాలతో పోలిస్తే 720కి 720 వచ్చిన టాపర్ల సంఖ్య 61 నుంచి 17కు తగ్గిపోయింది. వేలాది మంది విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు గణనీయంగా మారాయి. ఫిజిక్స్ విభాగంలో ఒక ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడంతో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. అటామిక్ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నకు 2 జవాబులు ఉన్నాయని, వాటిలో దేన్ని ఎంపిక చేసినా మార్కులు ఇచ్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 3 నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక అందించాలని ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే సంబంధిత ప్రశ్నకు ఒక సమాధానమే ఉందని, 2 లేవని ఆ కమిటీ న్యాయస్థానానికి నివేదించింది. దీంతో ఆప్షన్ 4ను ఎంచుకున్న అభ్యర్థులకే మార్కులు ఇవ్వాలంటూ ధర్మాసనం ఎన్టీఏకు ఆదేశాలు ఇవ్వడంతో నీటి ఫలితాలను సవరించి విడుదల చేసింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. శంభు ఖనౌరి సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతుల్ని ఢిల్లీలోకి ప్రవేశించకుండా హర్యానాలోని భాజపా ప్రభుత్వం అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. రైతుల్ని ఢిల్లీకి అనుమతించకపోతే వారిని పాకిస్తాన్లోని లాహోర్కు పంపాలా అని ప్రశ్నించారు. హర్యానాలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన 2 సభల్లో భగవంత్ మాన్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రైతుల గురించి ప్రస్తావిస్తూ హర్యానాలోని భాజపా సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో పంజాబ్ నుంచి కొందరు రైతులు ఢిల్లీ చలోకు పిలుపునిచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీ కోసం కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంబాలా న్యూఢిల్లీ జాతీయ రహదారిపై సిమెంట్ దిమ్మలతో సహా బ్యారికేడ్లను ఏర్పాటు చేసిన హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటి నుంచి రైతులు శంభు ఖనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద మకాం వేశారు. భారత్లో వాట్సాప్ తన సేవల్ని నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సేవల్ని నిలిపివేసే యోచనకు సంబంధించి ఎలాంటి ప్రణాళికను వాట్సాప్ దాని మాతృ సంస్థ మెటా కేంద్రానికి ఇవ్వలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వినియోగదారుల సమాచారాన్ని పంచుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో భారత్లో వాట్సాప్ తన సేవల్ని నిలిపివేయాలని యోచిస్తోందా అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తంఖా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బదిలిస్తూ ఆ సంస్థలకు అలాంటి యోచన లేదని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొందని తెలిపారు. కొన్నాళ్ల క్రితం ఐటీ నిబంధనల్లోని పలు సెక్షన్లు భావ ప్రకటన స్వేచ్ఛకు, యూజర్ల ప్రైవసీ హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ వాట్సాప్, ఫేస్బుక్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా మెసేజీ పంపిన యూజర్ జాడను బహిర్గతం చేసే నిబంధనలు సవరించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలో తమ మాధ్యమంలో మెసేజ్లకు ఉన్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని చెబితే తాము భారత్లో సేవల్ని నిలిపివేస్తామని వాట్సాప్ పేర్కొంది. ఇంటిల్లిపాది చూసి వినోదాన్ని పొందే కథలతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈటీవీ విన్ ఓటీటీలో మరో చక్కటి చిత్రం సిద్ధమైంది. నూతన దర్శకుడు అనురాగ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్ర పోషించిన చిత్రం వీరాంజనేయులు విహారయాత్ర. బ్రహ్మానందం గాత్రదానం చేసిన ఈ చిత్రం ఆగస్టు 14న ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ను అట్టహాసంగా విడుదల చేశారు. పవిత్ర నరేష్ ముఖ్య అతిథిగా యువ దర్శకుడు సందీప్ రాజ్, నటుడు తిరువీర్ హాజరై వీరాంజనేయులు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సినిమా, పత్రికా రంగంలో విశిష్ట సేవలందించిన రామోజీ సంస్థల అధినేత రామోజీరావుకు నిమిషం పాటు మౌనం పాటించి గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం తన సినీ ప్రస్థానం హీరోగా ఉషా కిరణ్ మూవీస్తో మొదలైందని గుర్తు చేసుకున్న నరేష్ ఈటీవీ విన్ చక్కటి కథలతో ప్రేక్షకుల మెప్పు పొందుతోందని అన్నారు. చచ్చి సంవత్సరం అయింది కానీ నా స్టోరీకి ఇంకా శుభం కార్డు పడలేదండి. కారణం పుణ్యనదుల్లో నా ఆస్తికలు కలపకపోవడమే. ఉన్న ఖర్చులకు తోడు ఇది ఒకటి తక్కువ. అందరు నాన్నలు ఆస్తులు ఇచ్చేడితే ఈయన అస్థికలు ఇచ్చిపోయాడు. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అస్థికలు దాచడం అరిష్టం అండి. అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి ఆయన గురించి ఒకటే చెప్తానండి. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాపిరెడ్డి గారు ఫోన్ చేసి పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని 5 నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కపోతే ఒప్పుకోడు ఆయన. 5 నిమిషాల తర్వాత సార్ నేను వెళతాను, యువర్ టైమ్ ఈజ్ వాల్యుబుల్ అంటే అందరి టైం వాల్యుబుల్ అండి. మీకు నా టైం ఎంత వాల్యుబుల్, మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్. కూర్చోండి మాట్లాడాడని ప్రతి విషయం అన్నీ మాట్లాడుకుని తనివితేరా వచ్చేవాడండి. లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే నా బ్రెయిన్ నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నాడు. అలాగే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను. లైఫ్లో నేను మర్చిపోలేను. ఎన్ని వేల కుటుంబాలనైనా ఇవాళ అన్నం పెట్టాడు, ఎంతమందికి న్యూస్ అందించారు. నా అదృష్టం ఏంటంటేనండి, నాకు ఇవాళ బాగున్నానంటే నేను 50th ఇయర్ నా గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ఇయర్లో ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి. ఇది ఫిల్మ్ అంటే నాకు ఇది గోల్డెన్ ఫిల్మ్. ఇది నిజంగా చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ August 14th ఈటీవీ విన్లో. ఇది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. లాస్ట్ కూడా చాలా పెద్ద హిట్ అయిందండి, చాలా పెద్ద రీచ్ వచ్చింది. #90s ఇది అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి, ఇంకా మరింత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫర్ లాంగ్. అసోసియేషన్ ఇస్ వెరీ లాంగ్. కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది 5 years ఇట్ వెంట్ ఆన్. అండ్ అది 5 yearsలో ఇట్ వాజ్ ది ఆన్ టాప్ సీరియల్. ఫ్రమ్ దెన్ ETV has given wonderful projects ante high class projects which will be second thought undadu public ki that ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు. సో పీపుల్ విల్
surely watch it. Alanti content ETV is giving. We have to be thankful that Inka, after such a long journey, Inka they maintain the same quality, the standards, and the way they take care of the actors and the technicians, everything remains the same. చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకొని సినిమా అయిన తర్వాత వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పేలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ అడిషన్ టు దిస్ ప్రాజెక్ట్ చేంజ్ ద ఎంటైర్ డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ కాదండి, ఒరిజినల్ ఫిలిం. అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ లాగా, అండ్ ఒరిజినల్ ఫ్రమ్ అనురాగ్. ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత దీని మీద రిఫరెన్స్లు వస్తాయి అనుకుంటా. కథ తెలుసు నాకు. కొన్ని సినిమాలు మనం బోర్ కొట్టినప్పుడు, లేకపోతే ఫ్యామిలీ అందరూ పండగలకు సరదాగా కలిసినప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం సెలెక్ట్ చేసుకొని. అలాంటి సినిమాల్లో ఒకటి అవ్వబోతోంది వీరాంజనేయులు విహారయాత్ర. విన్ గురించి చెప్పాల్సిందే ఉంది. ఈ మధ్య కాలంలో నేను రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసింది 90s. సో అవి ఎక్కడొచ్చినా కూడా తెలియకుండానే మొహం మీద ఒక నవ్వు వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. వీళ్ళు ఎంత క్యూరేట్ చేసి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారనేది నేను వింటూ ఉంటాను రెగ్యులర్గా. ఒక మంచి సినిమా, మీరు రిపీటెడ్గా చూడబోయే సినిమా August 13th నైట్ రాబోతుంది. సో పెద్ద సేమ్ 90s కంటే ఎక్కువ రీచ్ అవ్వాలి, ఈటీవీకి బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి.